మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కిషోర్ కొర్రపాటి గారు ఉన్నారు. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. వినిపిస్తుందండి కిషోర్ గారు. కిషోర్ గారు ఇక్కడ ప్రధానంగా క్లియర్గా ఒక 2-3 అంశాలు. ఒక ప్రధాన అంశం ఏంటంటే దాదాపుగా ఈ సంవత్సరం అంటే 2023-2024కి ఈ సంవత్సరానికి దాదాపుగా 5,88,419 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా కర్నూలులో మీరు పేపర్లో చూసి ఉంటారు, ఈనాడు ఆర్టికల్లో వచ్చింది. కర్నూలులో నిన్న స్వతంత్ర దినోత్సవ సంబరాల్లో శకటాల ప్రదర్శనలో విద్యార్థులు చినిగిపోయిన బ్యాగ్స్ తోటి ఉన్నారంట. మనకి బ్యాగ్స్ ఇచ్చి 2 నెలలే అవుతుంది. ఇక్కడ కర్నూలులో సిబెలగల్ మండలం మాడుమూల అనే ప్రాథమిక పాఠశాలలో అయితే 50% అసలు ఇంతవరకు ఒక్క బ్యాగ్ కూడా ఇవ్వలేదంట. ఇదొకటి కీలక అంశం. బ్యాగ్స్ ఇవ్వలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు అనేది ఒక కీలక అంశం. దాంతోపాటుగా ప్రభుత్వం ఏమో వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు, వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాంతోపాటుగా అత్యంత కీలకమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు 73% స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి, కానీ పిల్లలు మాత్రం 46% మాత్రమే ఉన్నారు. దేనికి కారణం? ఇంత వేరియేషన్ దేనికి వచ్చిందంటారు? సో ఖచ్చితంగా సార్, దీంట్లో మనం ఎక్కడా కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఇంత ముందు జరిగిన వైసీపీ పరిపాలన వల్ల కూడా ఇష్యూస్ వచ్చింది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో ఆంధ్రప్రదేశ్ లోని మన ప్రభుత్వ స్కూల్స్ సంఖ్య 44,617 స్కూల్స్ ఉన్నాయి. ఆ 44,617 స్కూల్స్ లో ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అయిపోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చే టైంలో 38,98,000 మంది స్కూల్స్ లో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థుల సంఖ్య ఉంది. అదే విద్యార్థుల సంఖ్య ఈ రోజు మనం చూసుకుంటే 2024కి 38,26,000 పడిపోయింది. అంటే 5 ఏళ్లలో 72,000 పడిపోయింది. అంటే దీన్ని బట్టి మనం ఈ రోజు నారా లోకేష్ గారు చెప్పిన మాట కూడా మనం చూస్తే 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఎక్కడైతే 7.6% ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. అంతేకాకుండా 2023-2024లో 3% తగ్గింది. 2024-2025లో మళ్ళీ 3% తగ్గింది. 2025-2026లో 1.6% తగ్గింది. కానీ ఈ 2026-27లో 0.94% పెరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి సార్, ఈ రోజు మనం ఒక మనిషిని నమ్మామనుకోండి, అదే మనిషి కనుక మనం మోసం చేశాడు అనుకోండి, ఆ మోసం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ మనిషిని నమ్మడానికి కొంత టైం పడుతుంది. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఎన్ని స్కామ్లు జరిగినాయి. 900 కోట్ల రూపాయలు బిల్లులు వేసి ఎక్కడా కూడా 1% పనులు కూడా జరగకుండా, అంతేకాకుండా ఫోర్జరీలు చేసి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా డబ్బును అక్రమార్కంగా దోచుకొని దానికి సంబంధించిన ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ చేయకుండా, అంటే స్కూల్ గోడలు కట్టకుండా, బాత్రూమ్లు కట్టకుండా, అంతేకాకుండా బెంచ్లు కొనకుండా ఇలాంటి రకరకాల అక్రమాలు చేశారు. వీటన్నిటి మీద కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు అనేవాళ్ళు ప్రభుత్వ స్కూల్స్ ని నమ్మడం మానేశారు ప్రస్తుతానికి. అంటే 2024 నుంచి కూడా దాని మొత్తాన్ని కూడా ఒక గాడిన పెట్టే పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం సార్. 2014 నుంచి 2018 వరకు ఏ విధమైన కంపెనీస్ వచ్చినాయి, ఎన్ని వేల మంది అమెరికా నుంచి కూడా ఇటువైపు వచ్చారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి. అలాంటిది 5 సంవత్సరాలు కూడా ఒక కీచకని పర్వం లాగా ఏ విధంగా 5 సంవత్సరాలు కూడా వెనకెళ్ళిందో, అంటే మళ్ళీ ఈ రోజు కూడా పెట్టుబడులు సింగపూర్ నుంచి కానీ లేదా ఆసియా నుంచి కానీ అమెరికా నుంచి కానీ పెట్టుబడులు పెట్టడానికి మళ్ళీ జగన్ వస్తాడేమో, మళ్ళీ మీరు పెట్టిన పెట్టుబడులు వృధా అయిపోతాయేమో, మళ్ళీ దీనికి మీరు కట్టాల్సిన వడ్డీలన్నీ నెత్తి మీద పడతాయని చెప్పి భ్రాంతి చెందుతున్న ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి ఏదైతే పెట్టుబడి సంస్థలు ఉన్నాయో, అదే విధంగా ఈ రోజు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి విద్యార్థులు మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఒక అనుమానంతో ఉన్నారు. ఆ అనుమానం కూడా నివృత్తి చేస్తూ ఈ రోజున లోకేష్ గారు కూడా ప్రతి ఒక్కటి కూడా సంస్కరణ చేసుకుంటూ స్కూల్స్ లో కూడా సార్ చెప్పాలంటే లోకేష్ గారు ఈ రోజు స్కూల్స్ లో ఉన్న టీచర్స్ ని ఫారెన్ పంపించి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందని చెప్పి అధ్యయనం చేయమని పంపించారంటే అది నిజమైన నాయకత్వ లక్ష్యం. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ టైంలో టీచర్స్ ని తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర నుంచోబెట్టి లైన్ లో నుంచోండిరా, క్వార్టర్కి 100 రూపాయలు ఇవ్వండిరా, 150 రూపాయల వంటి వసూలు చేసే పరిస్థితి ఇంతకుముందు టీచర్స్ కి వచ్చింది. అంతేకాకుండా ఈ రోజున టీచర్స్ లోపం అనేది చాలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అందుకోసమే 16,000 పోస్టులు ప్రకటించి, అంతేకాకుండా ఇమీడియట్ గా వాళ్ళని ఉపాధ్యాయులు వృత్తిలో జాయిన్ చేయించుకుని, అంతేకాకుండా ఇంకా సవాల్ ఇచ్చారు సార్. 2029లో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చే లోపల మళ్ళీ 3 డిఎస్సీలు నిర్వహిస్తాం ఖచ్చితంగా స్కూల్స్. ఒకే ఒక సిద్ధాంతం సార్, టీడీపీ పార్టీది కానీ ఎన్డీఏ కూటమి ఒకే ఒక సిద్ధాంతం. ఒక క్లాసులో ఒక టీచర్ ఉండాలి, ప్రతి క్లాసు కూడా ఒక టీచర్ అనేవాళ్ళు ఉపాధ్యాయం చేయాలి. వీళ్ళు గత 5 సంవత్సరాల పాటు కూడా అన్ని వదిలేసి ఒకే ఒక మాట చెప్పండి.
కంప్లీట్ చేయకపోతే ప్రైవేట్ నేను కంప్లీట్ చేస్తాక నేను మీకు కావాలి 100 నిమిషాలు ఇస్తాను, మీరు జరగండి నాకు చెప్తాను. ఇప్పుడు ఈ రోజున గత 5 సంవత్సరాల వైసీపీ పార్టీలో ఎక్కడా కూడా ఒక డిఎస్సిని ప్రకటించకుండా, ఎక్కడ ఒక ఉపాధ్యాయుడిని నియమించకుండా అత్యంత కీలకంగా 900 కోట్ల రూపాయలు నాడు నేడులో స్కామ్ చేసి ఈ రోజున విద్యార్థులను కూడా తీసుకొచ్చి, అంటే అంతేకాకుండా జీవో నంబర్ 117 వల్ల కూడా ఈ రోజున ఎంత నష్టపోయింది విద్యా సంస్థలు అని చెప్పి ఈ రోజున కూడా ఏం చేశారు వెంటనే, ఎందుకంటే 3 నుంచి 4% స్కూల్స్ లో కూడా క్రమక్రమంగా ప్రతి సంస్థ కూడా నష్టపోతూ వచ్చింది సార్. అలాంటి దాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారు ఉన్నారు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా చదువుకోలేదు. ఇంతకుముందు వెంకటేశ్వర గారు క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ చెప్పేసి వెంకటేశ్వర గారు క్వశ్చన్ అడిగారు, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్లి ప్రభుత్వ స్కూల్స్ లోనే జాయిన్ చేయాలి. వెళ్ళండి, అది చాలా మంచి ఆలోచన. కానీ ఇంకో విషయం కూడా లేవనెత్తారు, లోకేష్ గారు కుమారుని తీసుకొచ్చేసి ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో వేయండి. ఓకే, దాని గురించి కూడా ఆలోచించేద్దాం. నిజంగా ఆ పరిస్థితి అయితే అదే చేయొచ్చు. మరి జగన్ గారు కుమార్తెను కూడా తీసుకెళ్ళి లండన్లో చదివించాల్సిన అవసరం ఉంది సార్. వాళ్ళని కూడా ఇక్కడ చదివించుకోవచ్చుగా. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ కాలేజ్ లేవా, డిగ్రీ ఇది లేవా, మాస్టర్స్ లేవా, పీజీ లేవా, పిహెచ్డీలు లేవా, స్కూల్స్ లేవా? అంటే వాళ్ళకి వచ్చేటప్పటికి ఒక రూల్, ఎదుటోడికి వచ్చేటప్పుడు అంటే 5 సంవత్సరాల పాటు కూడా వాళ్ళు ఏమి చేయకుండా నిద్రపోయి గుట్టి గుర్రానికి పళ్ళు తవ్వుతా, అది అయిపోయిన తర్వాత ఎదుటోడి గుడ్డలు దించి వేస్తాను కుదరదు. రైట్ అండి. కిషోర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు మీరు చెప్పారు, నేను చెప్తున్నాను. యూడిఏఎస్సి లెక్కల ప్రకారం 2025-26 లెక్కల ప్రకారం, గణాంకాల ప్రకారం ప్రైమరీ పాఠశాలల్లో 1.4%, అప్పర్ ప్రైమరీలో 3.7%, సెకండరీ ప్రైమరీలో దాదాపు 15.5%. అంటే ప్రతి 100 మందిలో 15 పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు. దాంతోపాటు మీరు చెప్పారు, సరే మీరు చెప్పిన దాని ప్రకారం వైసీపీ గత 5 ఏళ్లలో విధ్వంసం చేసింది అనుకుందాం కాసేపు, వాళ్ళు 11కి పరిమితం అయిపోయి అది కాసేపు వదిలేద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, మీ పత్రికల్లోనే, అంటే మీ పార్టీకి కొంచెం అనుబంధంగా ఉన్న ఈనాడు పత్రికలోనే వచ్చింది, కర్నూలులో చిరిగిపోయిన బ్యాగ్స్తో ఉన్నారు, దాదాపు 50% స్కూల్స్కి ఇంకా ఒక్క బ్యాగ్ కూడా ఇవ్వలేదు. దానికి కూడా వైసీపీ కారణమా? ఇప్పుడు నేను దానికి కూడా సవాల్ చెప్తా. నేను ఇంతకుముందు ఈ డిబేట్ కాదు, ఎన్నో డిబేట్ లో మీరు ఆంధ్రజ్యోతి అను ఈనాడు చదివేసి అది వేశారు కాబట్టి అయ్యే క్వశ్చన్స్ ఇక్కడ అడగడం మొదలు పెట్టారు. ఓకే, రైట్, వేరే వెళ్ళంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇదా పక్కన పెట్టలేదు. అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతికి కూడా ఈ రోజున ఎన్డీఏ కూటమిలో 14 చాట్ల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి చెప్పారు మీరే. కానీ అది నిజంగా ఈనాడు పేపర్ వేయడం అనేది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే శుభపరిణామా కాదా నేను అంటల్లా. ఇక్కడ నేను అడుగుతుంది, మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అక్కడ బ్యాగులు చినిగిపోవడానికి, అక్కడ బ్యాగులు చినిగిపోయి పిల్లలు చినిగిపోయిన బ్యాగులు తినడానికి కూడా టీడీపీ వైసీపీ కారణం అంటారా? నేను అదే చెప్తున్నా. ఈ రోజున మనకి 65 లక్షలకు పైగా 65 లక్షల పైగా అమ్మఒడి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్ కూడా 44,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అంటే అందులో కొన్ని లక్షల మంది గవర్నమెంట్ విద్యార్థులు చదువుతున్నారు. అంటే కొన్ని లక్షల బ్యాగులు వస్తాయి. ఈ రోజున కర్నూలు ఒకటే జరిగిందా, లేదా గుంటూరులో జరిగిందా, విజయవాడలో జరిగిందా, వైజాగ్ జరిగింది, అన్ని అంటే 44,000 స్కూల్స్ లో జరిగింది, ఒకే స్కూల్ లో జరిగిందంటే అక్కడ ఏదైనా ఇష్యూ జరగదు. ఒకే స్కూల్ అంటలేదు నేను, ఒకే స్కూల్ అంటలేదు. కర్నూలులో దాదాపు 50% స్కూల్స్ అదే పరిస్థితి ఉందంట. ఓకే, అదే చెప్తున్నా. అంటే దానికి సంబంధించి ఏదైనా లోడ్ వచ్చిందా, దాని గురించి ఏముందని చెప్పి ఆల్రెడీ ఎంక్వైరీ మొదలు పెట్టుంటారు. దాని గురించి మన పూర్తి సమాచారం బయటకు వస్తుంది. అంతేగాని మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని ఉన్న 44,000 స్కూల్స్ లో కూడా ఇదే జరిగి ఉందా? లేదు కదా. అంటే ఒక చోట పొరపాటు జరగచ్చు, ఒక చోట కాదు, 50% ఉందంట, అలాంటి చోట అంటలేదు. నేను 50% 70% జరగండి. నేనేమంటున్నాను, నిజంగా కర్నూలు అనే ఊరులో, అంటే కర్నూలు అనే ఒక ఊరులో ఈ విధంగా 50% వరకు జరిగింది. అంటే ఏ విధంగా జరిగింది, దాని గురించి వీళ్ళు ఖచ్చితంగా పునరాలోచన చేస్తారు. అంతేకాకుండా ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ వచ్చి అంటే ఒక లోడ్ ఏదైతే ఒక లారీ లోడ్ వచ్చిందో ఆ లోడ్ లో ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చా, ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసేమెంట్ అవన్నీ ఉంటాయి సార్. కిషోర్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ముఖ్యంగా జరగాల్సిన విషయం. రైట్, వెంకటేశ్వర కిషోర్ గారు ఒక్క నిమిషం. సార్ మీరు ఒక 10-15 సార్లు కిషోర్ అనే బదులు నేను 10 సెకండ్లు ముగించేవాడు. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీరు మాట్లాడేది ఎట్లా ఉందంటే డే 1 నుంచి కూడా ఇదే కాదు, మీరు ఎంతమంది వెంటనే కూడా చూసారు. ఖచ్చితంగా మీరు ఏం మాట్లాడతారు, నాకు ఏమనిపిస్తుంది అంటే నేను సాక్షి టీవీలో కూర్చున్నాను, అది స్వతంత్ర టీవీలో కూర్చున్నా, నాకు అర్థం కాదు. మీరు ఎంతసేపు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. ప్రభుత్వం జరుగుతున్న అడుగుతుంటే సాక్షి అని మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దామేమో, ప్రభుత్వం జరుగుతున్న అడగద్దామేమో.
మరి అలాంటప్పుడు ఈ రోజు క్వశ్చన్ మీరు కాదు ఈయన టీవీఎస్ కదా, ఈయన పేపర్స్ ఈయన పేపర్ మీద ఎందుకు అడగలేదు? ఎందుకంటే ప్రభుత్వానికి క్వశ్చన్ వేయాలి. మరి అదే మీరు చెప్పేది వినాలి. మీరు ఎంతసేపు కూడా వింటున్నా కదా, మీకు టైం ఇస్తున్నా కదా నేను. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని ఎదురు తిరిగి అడిగితే అయిపోతాం. నా ఆన్సర్ వినకుండా మీరు డైవర్ట్ చేస్తారు. నేనేమంటున్నానంటే ఈ రోజు ఈనాడు పేపర్ కూడా కర్నూలు గురించి వేసింది అంటే ఖచ్చితంగా మీరు క్వశ్చన్ అడిగారు కదా. అంటే క్వశ్చన్ మాత్రం సాక్షి టీవీ కాదు కదా. అలాగే మీరు క్వశ్చన్ అడగండి. మీరు క్వశ్చన్ అడిగిన నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగా. నన్ను చెప్పండి సార్, మీరు క్వశ్చన్ అడిగారు కదా. నేను చెప్తున్నాను కదా మీరు వెంటనే నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థం అవుతుంది. మీరు క్వశ్చన్ అడిగారు కదా, మీకు ఆన్సర్ అవ్వలేదు సార్, ఆన్సర్ అవ్వలేదు. ఆయన అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అవ్వలేదు ఇంకా మీరు ఎందుకు మధ్యలో దొరుకుతారు సార్? ఆయన అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేండి. తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి. మీరు ఇప్పుడు కర్నూలులో జరిగింది అన్నారు. నేనేం చెప్పాను? మొత్తం 44,000 స్కూల్స్ జరగండి, ఓన్లీ కర్నూలులోనే జరిగిందంటే నిజంగా అక్కడికి వచ్చిన ఒక లారీలోడా లేకపోతే ఒక డీసీఎం లోడా లేకపోతే ఒక బ్యాగ్స్ లోనా ఏమైనా ఇష్యూ ఉండొచ్చు. దానికి నిజంగా మీరు క్వశ్చన్ అడిగారు. వెళ్ళండి కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావాలి. 100 మంది రావాలి. 100 మంది వస్తే నిజంగా కూటమి ప్రభుత్వం ఓకే ఇలాంటి పరిస్థితులు జరుగుతుంది. అంతేకాకుండా ఇలా స్కూల్లో బాత్రూమ్ సరిగ్గా లేదనుకోండి, మీరు కంప్లైంట్ రేజ్ చేయండి. నిజంగా అదే కంటే మీరు సాల్వ్ చేయలేకపోతే నిజంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు అనుకో. ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా 5 సంవత్సరాల్లో ఎన్ని కంప్లైంట్ చేసినా ఊరికే డబ్బులు స్వాహా చేసి 900 కోట్ల రూపాయలు స్వాహా చేసి చూసారా? ఆ టైప్ లో నిజంగా నేను నిందలు అవుతా నిజంగా ఓడిపో. మీరు చెప్పండి ఇప్పుడు. రైట్, వెంకటేశ్వర గారు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, నేనేమంటానంటే ఇప్పుడు లోకేష్ గారు మండలిలో చెప్పిన అంకె తప్పు అంటారా, లేకపోతే ఆ రిపోర్ట్ తప్పు అంటారా? లోకేష్ గారు స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఆయన చెప్పిందే కదా. మండలి ఆయన సమాధానం తగ్గిందని చెప్పారు ఆయన. ఇప్పుడు తగ్గిందని చెప్పారు కదా. నేను కూడా లోకేష్ గారు చెప్పిందే చెప్తున్నాను. ఆయన ఏం చెప్పాడు విన్నారు మీరు? 2022 నుంచి 23 వరకు 7.6 తగ్గింది. 2023 నుంచి 24 నుంచి 3% తగ్గింది. ఆయన చెప్పారు కదా. 2005 నుంచి 26 వరకు చెప్తున్నా 1.69% తగ్గింది. 2026లో 0.9% తగ్గింది. అంటే ఇప్పుడిప్పుడే పెరిగిందని చెప్పారా లోకేష్ గారు? ఒక్క నిమిషం మీరు చెప్పండి.